చదివితే, అయితే యెహోవా దేవుడు మానవుతో మాట్లాడుతున్న మాటలు, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను. ఆయనే స్పష్టంగా చెప్తూ ఉన్నాడు సమూయేలు గారితో. ఏం చెప్తున్నాడు అంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టగము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. కారణం ఏంటంటే ప్రియులారా, మనుషులు ఏదేదో లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంతరంగాలను చూసే దేవుడు. కింద మనం చూస్తే మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ దేవుడు ఏమి చూస్తారు అంటే హృదయాలను లక్ష్య పెట్టును. ప్రియులారా, మన హృదయం ఎలా ఉందో ప్రభువుకు తెలుసు. మనం యథార్థంగా ఉన్నామా, మనం పరిశుద్ధంగా ఉన్నామా, మనం పవిత్రంగా ఉన్నామా, పైకి బాగానే కనపడుతూ పైకి బాగానే మాట్లాడుతూ అంతరంగంలో మనం ఏం ఆలోచన కలిగి ఉన్నామో ఆయనకి సమస్తము కూడా తెలుసు. కాబట్టి మనుషులు లక్ష్య పెట్టే వాటినైనా లక్ష్య పెట్టడు. కాబట్టి మనం పరిశీలన చేయాలా. దేవుని ఇష్టానుసారంగా మనం జీవిస్తే తప్పనిసరిగా మనం మన కుటుంబాలు దీవించబడటానికి అవకాశం ఉంటుంది.